పొలాలు పోయినాయి, ఇంత కిరాయిలకు ఇచ్చి బతుకుదామని చెప్పి రైతులు ఫ్యాబ్రికేషన్ షీట్స్తోని ఒక చిన్న షెడ్ నిర్మాణం చేసుకుంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంటే, ఏదైతే ఫ్యాబ్రికేషన్ వర్క్ నడుస్తుంటే ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసెత్తని వాళ్ళే మున్సిపల్ అధికారులు దీనికి నంబర్ ఇచ్చి కూడా మాకు తెలియదు అని చెప్పి ఈరోజు అక్రమ నిర్మాణం అని చెప్పి కూలగొట్టడం జరిగింది. సరే, అక్రమ నిర్మాణం అన్నప్పుడు రోడ్డు విలేజ్ నుంచి, తెల్లాపూర్ విలేజ్ నుంచి స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ వరకు మొత్తము కొన్ని కూలగొట్టడము, కొన్ని ఉంచడము ఎంతవరకు సమంజసం? దీనికి మున్సిపల్ అధికారులు అంటే మున్సిపల్ ఏవైతే కూలగొట్టలేరో వాళ్ళు మున్సిపల్ అధికారులు చేతులు తడిపిరేమని చెప్పి మాకు ఈ విధంగా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు రైతులు ఆ రోజు నష్టపోయి రోడ్డు ఇడిచి టీడీఆర్ ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినా కూడా టీడీఆర్ ఊసెత్తకుండా వాళ్ళు రేకుల షెడ్డు నిర్మాణం చేస్తుంటే కూడా ఈరోజు దాన్ని పలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా ఇది ప్రజాపాలన కాదు, బుల్డోజర్ల పాలన అని చెప్పి ఈ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బుల్డోజర్ల పాలన ఎంతవరకు కొనసాగుతుంది? మీరు చెయ్యండి. ఏది ఓ బిల్డర్ దగ్గర అక్రమ నిర్మాణం ఎఫ్టీఎల్లో కడితే, లేదంటే ఏదన్నా చెరువులలో అక్రమంగా కడితే దానికి బుల్డోజర్ పంపించండి. కానీ రైతుల మీదకి ఈ బుల్డోజర్లు పంపించి భయభ్రాంతులకు గురి చేసి రైతులను నష్టం చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత కమిషనర్ గారు నిర్వహించాలి. ఎందుకంటే తన కళ్ళ ముందే ఈరోజు కన్స్ట్రక్షన్ ఇది ఏదైతే ఈ నిర్మాణం జరుగుతుందో చూసుకుంటూ పోయి టోటల్గా వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి పొద్దున 6 గంటలకు షాప్స్ ఓపెనింగ్ అయిన తర్వాత పొద్దున 6 గంటలకి 11, 12 అయినా కానీ మున్సిపల్ ఆఫీసులో కనిపించని అధికారులు, కమిషనర్ గారు ఈరోజు 6 గంటలకే మొత్తం సిబ్బందిని తీసుకొచ్చి దీన్ని కూలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా రైతుల పక్షాన, అందరి పక్షాన ఖండిస్తున్నాం. రైట్ అన్న. నా పేరు మాధవరెడ్డి అన్న. నా పేరు మాధవరెడ్డి. నేను తెల్లాపూర్లోనే ఉంటాను. మా ల్యాండ్ వచ్చేసి 407 సర్వే నంబరు. మేము డెవలప్మెంట్కి ఇచ్చిన విల్లాస్ కట్టమని చెప్పేసి రోడ్ వైండింగ్లో ఒక 5 విల్లాస్ డీవియేషన్ అయింది. దానివల్ల ఏం చేసింది, మున్సిపల్ ఆఫీస్ పోయి పర్మిషన్ తెచ్చుకున్నాడు. మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా అట్లనే కడుతున్నాడు. మేము ఏం చేసినాం, మేము విల్లాస్కి డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్కి ఇచ్చినాం కాబట్టి విల్లాసే కట్టమని మా డిమాండ్. ఆయన లంచాలు ఇచ్చుకుంటా 3 సంవత్సరాల నుంచి నేను కోర్టు ఆర్డర్ ఉంది నా దగ్గర, స్టే ఇచ్చింది కోర్టు కూడా. అయినా అట్లనే కన్స్ట్రక్షన్ ఆపకుండా కడుతున్నాడు. వచ్చిన ప్రతి కమిషనర్కి నేను లెటర్ ఇస్తూనే ఉన్నాను, పోతూనే ఉన్నాను. నా దగ్గరికి రాలేదు ఇంకా అని చెప్పేసి కమిషనర్ చెప్తున్నాను. కోర్టు ఆర్డర్ మొన్న లాస్ట్ మంత్ 17th కూడా నేను కమిషనర్కి లెటర్ ఇచ్చిన. హైకోర్టు నుంచి స్టే వచ్చింది, వర్క్ ఆపేయమని. మీరు ఆయన పట్టించుకుంటున్నారు. ప్రతిరోజు నేను ఫోటోలు తీసి కూడా చూపిస్తూనే ఉన్నా, ఇలా వర్క్ నడుస్తూనే ఉంది అని చెప్పేసి. ఆయన పట్టించుకుంటూనే లేదు. ఏమన్నా ఈ రోజు కూడా ఈ కూలగొడుతున్నారు. నిన్ననే బిల్డర్కి ఇన్ఫార్మ్ ఇచ్చిండు, మీ బిల్డింగ్ కూడా కూలగొడుతుంటే కాలు